అది ఒక అందమైన కొండలోయ. ఆ కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నరసయ్య అనే రైతు తన భార్య శాంతమ్మ, తన కూతురు బుజ్జమ్మతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. నరసయ్య బాగా కష్టపడుతూ తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ గ్రామంలో బడి లేకపోవడంతో నరసయ్య తనకు వచ్చిన కొద్దిపాటి చదువును తన కూతురికి చెప్పేవాడు. బుజ్జమ్మ కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటూ ఉండేది. ఒకరోజు నరసయ్య తన భార్యతో కూర్చుని బుజ్జమ్మను, పెద్ద చదువులకు పట్నం పంపితే పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉంటుంది అని అంటాడు. దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. మనకున్న పొలాన్ని అమ్మాను అని చెబుతాడు. అంతేకాకుండా బుజ్జమ్మని వదిలి ఉండాలంటే తనకు చాలా బాధగా ఉందని చెబుతాడు. తన భార్య నరసయ్యకు ధైర్యం చెప్పి ఇద్దరూ కలిసి బుజ్జమ్మని పెద్ద చదువులకు పట్నం పంపిస్తారు. బుజ్జమ్మ తన తండ్రి చెప్పినట్టుగా పట్నంలో బాగా చదివి మంచి డిగ్రీని సంపాదించి పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంది. తను సంపాదించిన డబ్బుతో తన గ్రామంలో ఒక బడిని కట్టించి తన గ్రామస్తులందరికీ ఉచితంగా చదువు చెప్పాలనుకుంటున్నాను అని తన తండ్రితో చెబుతుంది. అది విన్న నరసయ్య ఎంతో సంతోషంతో అలా వారి గ్రామంలో ఒక బడిని నిర్మిస్తారు. ఈ కథలోని నీతి: పిల్లలను కని పెంచిన తల్లి ఎంత గొప్పదో, అలాగే ఎంతో కష్టపడి సంపాదించి పిల్లలకు విద్య, బుద్ధులను నేర్పించిన తండ్రి కూడా అంతే గొప్పవాడు.